ఒక క్రైస్తవ మంచి కుటుంబం ప్రియారా, భక్తివంతమైన కుటుంబం. వాళ్ళ ఇంటి పక్కనే మరొక కుటుంబం ఉంది, భక్తి లేనటువంటి కుటుంబం. ఈ కుటుంబం దేవునికి చెందినటువంటి కుటుంబం, మొదటి కుటుంబం. రెండవ కుటుంబం దేవుడంటే అస్సలు భయం లేనటువంటి కుటుంబం. ఒక రోజున వీరు బంధువుల ఇంటికి ఒక 10 రోజులు వెళ్ళారు. 10 రోజులు వెళ్ళి వచ్చేసరికే 10 రోజులు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఆ ప్రక్కన వాళ్ళు గోడ కట్టేశారు. ఏం కట్టారండి? గోడ కట్టారు. వీళ్ళ చోట్లోకి, ఈ మంచి కుటుంబం ఉంది కదండి, వీళ్ళ చోట్లోకి 3 అడుగులు జరిపి మరీ కట్టారు. అది పొడుగ్గా ఉంది, చాలా చోటు పోయింది. వాళ్ళని పిలిచి, అయ్యా మీరు మా చోట్లోకి జరిగి కట్టారు, దయచేసి మీరు కొంచెం దాన్ని మీ వైపు సర్దుకొని కట్టుకోండి అయ్యా, మంచితనంగా. వీళ్ళు దేవునికి భయపడే బిడ్డలు కాబట్టి మంచి మాటలతో చెబితే వాళ్ళు అన్నారు, నువ్వు కొలిసావా? నీకు తెలుసా ఇక్కడ? మాకు తెలుసులే, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వు చేసేది చేసుకోపో, నువ్వు చేసేది చేసుకోపో అన్నాడు. అనేసరికి ఆ గ్రామంలో ఉన్న పెద్దలు, ఈ గ్రామం గురించి మాట్లాడతలేదండి పెద్దలు, నా మీద తర్వాత తగు పెట్టుకోమాకండి. ఆ గ్రామంలో ఉన్న పెద్దలకి పిలిచి, ఈ మంచి కుటుంబం అన్నది అయ్యా అన్యాయంగా, అక్రమము, మేము కూడా పిల్లలు కలిగినటువంటి వాళ్ళం, దేవునికి భయపడేవాళ్ళం, తగువులకు వెళ్ళే వాళ్ళం కాదయ్యా, కొంచెం మీరన్న 2 మాటలు చెప్పండి అంటే, పెద్దలు ఈ లోకంలో ఎట్టున్నారండి? నిజం చెప్పండి. నీతి పక్షాన మాట్లాడే, మీ గ్రామం గురించి మాట్లాడతలేదమ్మా నేను, దయచేసి అయ్యా మన గ్రామం గురించి, సహజంగా బయట లోకం గురించి మాట్లాడుతున్నానండి. ఎట్టున్నారండి? నీతి పక్షాన మాట్లాడేవాళ్ళు తక్కువైపోయారు. అందరు కాదు, కొన్ని చోట్ల ఉన్నారు మన గ్రామం లాగానే, కానీ నీతి పక్షాన మాట్లాడేవాళ్ళు పోయారండి. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో కట్టిందేదో కట్టారు కదా, ఇంకెందుకు గొడవ, కామ్గా ఉండండి అన్నారు. ఒక రోజున భార్య, భర్త, పిల్లలు 3 కూడా ఇంట్లోకి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ఒకే ఒక మాట చెప్పారు. మనం పోలీస్ కేసు పెట్టొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ అది మన వల్ల అయ్యే పని కాదు. మనం బలహీనులం. ఎవరట? బలహీనులం. కాబట్టి బలహీనుల పక్షాన ఉండేటువంటి వాడు ఒకడు ఉన్నాడో, బలహీనుల పక్షాన ఉండేటువంటి వాడు ఒకడు ఉన్నాడో, ఆయన దగ్గరికి వెళదాం, ఆయనకి చెబుదాం, ఆయన దగ్గరికి వెళదాం, ఆయనకి చెబుదాం అని ప్రియులారా వాళ్ళు గమనించండి. 30 రోజుల పాటు ఉపవాసాన్ని మొదలుపెట్టారు. ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నారు. దేవుని పక్షాన దేవుని సన్నిధికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. వారం గడిచింది, ఏం జరగల. ఎన్ని రోజుల పాటు ఉపవాసం ఉందాం అనుకున్నారు? 30 రోజులు. వారం గడిచింది, ఏం జరగల. 10 రోజులు అయ్యింది, ఏం జరగల. 11వ రోజు ప్రియులకు దేవుని బిడ్డలారా జరిగిన వాస్తవం, వాళ్ళు పలుగులు పెట్టి వాళ్ళు కట్టినటువంటి గోడని పగలగొడతా ఉన్నారు. ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాల, ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కాల. కుటుంబ సమేతంగా వీళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం. ఏమైందండి, ఏం జరిగింది అంటే వాళ్ళు అన్నారు, మేము అన్యాయంగా మీ చోట్లోకి వచ్చాం నిజమే, కానీ అది కట్టినప్పటి నుంచి కూడా, మీరు మాకు చెప్పినట్టు అప్పటి నుంచి కూడా మేము ఏం మొదలుపెట్టినా కానీ ముందుకి సాగటంలా. అన్ని నష్టాలే, అన్ని కష్టాలే. ఒక 10 రోజుల నుంచి మా ఇంట్లో అంత చికాకులు, చీకులు, కష్టాలు, శ్రమలు, ఒకళ్ళతో ఒకళ్ళ సఖ్యత లేదు. చివరికి మేము పిలిపించుకున్నాం. ఎవరైనా పిలిపించుకుంటాం? గట్టి చెప్పమ్మా, గట్టి చెప్పు. సిద్ధాంతిని పిలిపించుకొని, ఏందయ్యా మాకు ఇట్టకీడు జరుగుతుందంటే, తిక్కల మొహాలారా, మీరు 3 అడుగులు అటు జరపటం కాదు, మీరు 3 అడుగులు ఇటు జరిపితే మీ ఇల్లంతా బంగారం అయిపోద్దని చెప్పాడు. మీ ఇల్లంతా మీరు పట్టిందల్లా
బంగారం అయిపోద్ది అన్నాడు. అది కట్టడం వల్లే మీకు లాస్ వస్తుంది, అసలు అది వాస్తు ప్రకారం కరెక్ట్ కాదన్నాడు. వాళ్ళు వాస్తు అనే రకం అనమాట. వీళ్ళు దేవుడిని నమ్మే రకం. అందుకే మమ్మల్ని క్షమించండి, మేమే ఇంకొక 3 అడుగులు, మీ 3 అడుగులు వదిలిపెట్టి ఇంకొక 3 అడుగులు జరిపి మా వైపు కట్టుకుంటామని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఈ అంధకార శక్తుల మీద, ఈ లోకపు శక్తుల మీద, దురాత్మల మీద, అక్కడ రాయబడిన మాటలు నేను వాడుతున్నానండి, వాటికంటే కూడా ఎక్కువ శక్తివంతమైనదని మనం గుర్తుంచుకోవాలి. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి లేఖ, సువార్త కాదండి, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కానీ చిన్న బిడ్డలారా మీరు దేవునికి చెందిన వారే, మీరు దేవునికి చెందినటువంటి వారు. మనం ఎవరికి చెందినటువంటి వారు? దేవునికి చెందినటువంటి వారం, యేసయ్యకు చెందినటువంటి వారం. అసత్య ప్రవక్తలను ఓడించితిరి, అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు లోకానుసారముగా జీవించేటువంటి వారి కంటే వారిలో ఉండే ఆత్మ కంటే మీలో ఉండే ఆత్మ శక్తివంతమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని విన్నారా అందరూ? వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారా? ఏమని చెప్తుంది? లోకానుసారము జీవించేటువంటి వాళ్ళల్లో ఉండే శక్తి కంటే కూడా మీలో ఉన్నటువంటి శక్తి, ఎవరిలో ఉన్న శక్తి? దేవుని బిడ్డలలో ఉన్నటువంటి శక్తి ఎంతదట? శక్తివంతమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఈ రోజున వాగ్దానంగా స్వీకరించాలి. ఏమంటున్నాడు? ఈ లోకానుసారముగా జీవించేటువంటి వారి కంటే, సాతానులో ఉన్న శక్తి కంటే, నువ్వు నమ్మినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ వరం ఎన్నో రెట్లు గొప్పదే, అది శక్తివంతమైనదే. నీకొచ్చే శోధనలని, నీకొచ్చే శ్రమలని, నీకొచ్చే కష్టాలని కూడా జయాన్నిచ్చేటువంటి శక్తి నీలో ఉంది, విజయాన్ని ప్రసాదించే శక్తి నీలో ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే పౌలు గారు ప్రియులారా, ఇదిగో ఫిలిప్పీలకు రాసిన లేఖలో చాలా చక్కని మాట మనందరికీ సెలవిస్తున్నాడు. మనం దేని గురించి భయపడనక్కర్లా, దేని గురించి కంగారు పడనక్కర్లా. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొను శక్తి నాకు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా నువ్వు అనుకుంటున్నావా, నా శోధనను నేను జయించలేకపోతున్నాను, సాతానుడు నన్ను గలిబిలి పెడుతున్నాడు, నన్ను శ్రమల పాలు చేస్తున్నాడు, నాకు సమస్యలు ఇస్తున్నాడు, నాకు కష్టాలు ఇస్తున్నాడు అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము పొందినటువంటి, ఈ రోజున మన మొదటి పఠనంలో చదువుకున్నటువంటి అబ్రహాము పొందినటువంటి శ్రమలతో పోలిస్తే నీ శ్రమ ఎంత, నా శ్రమ ఎంత ప్రియులకు దేవుని బిడ్డలారా? ఆయన నమ్మాడో ఏమని? క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత నేను ఎటువంటి శక్తినైనా కానీ, ఎటువంటి సమస్యనైనా కానీ జయించే శక్తి నాకు ఉంది. నీలో ఉందా ఈ నమ్మకం? క్రైస్తవులంగా దుర్మార్గం ఏంటంటే ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఇంత శక్తి సంపన్నుడు సిలువ మీద నీ కొరకై నా కొరకై మరణాన్నే జయించి, సాతానును జయించి, పాపాన్ని జయించినటువంటి ఆ దేవుడు మనతో ఉండగా, పరమ వైద్యుడైనటువంటి వాడు ఎవరో, పరమ వైద్యుడైనటువంటి దేవుడు మనతో ఉండగా మనం ఏం చేస్తామండి? పిల్లోడికి చిన్న జ్వరం రాగానే ఎక్కడికి పరిగెడతాం? హాస్పిటల్కి పరిగెట్టాలి, తప్పులేదు. ఎందుకంటే జ్ఞాన గ్రంథకర్త ఏమంటాడంటే, వైద్యులను మందులను దేవుడే కలిగించిన కావున వాటిని ఉపయోగించుకుని రాయబడి ఉంది, దానికి వ్యతిరేకం కాదండి. కానీ ఎక్కడికి వెళతాం? గడి చెప్పమ్మా, నువ్వు బాగా చెప్తున్నావమ్మా ఈ సమాధానాలు. ఎట్లాంటి సమాధానాలు అంటే లోకం తెలుసు, లోకంలో ఏం చేస్తున్నారో ధైర్యంగా చెప్తున్నారు, మొహమాటం లేకుండా. మనకు మొహమాటం ఎక్కువ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు. చెప్పం, ఇక్కడ మాట్లాడడం, ఏదన్నా దేవుడి గురించి మాట్లాడమంటే మాట్లాడడం. ఇంటి దగ్గర తగువ పెట్టుకోమని చెప్పు, ఫాదర్ గారి ఇంటి దగ్గర కనపడుద్ది, ఇక్కడి నుంచి గొడవ పెట్టుకుంటట్టు. ఏంటన్నా బిడ్డలు తపస్సు కాలంలో బాగా దేవుని స్తుతిస్తున్నారని కొద్దిగా మేడ మీదకి వెళితే అది స్తుతి కాదండి. ఎవరి స్తుతి?
సాతాను స్తుతి చేస్తూ ఉంటాం. పంచాంగాల మీద పంచాంగం బట్టి మళ్ళా మనకి బైబిల్లో ఒక వాక్యం ఇది చెప్పమ్మా అంటే అది మనకు తెలియదు, కానీ కొన్ని మాటలు మాత్రం మనకి పెదాల మీద ఉంటాయని చిటికలెత్తే వచ్చేస్తాయి ప్రియులారా. పెదాల మీద చిటికల మీద ఉంటాయి. నువ్వు ఎవరి బిడ్డగా జీవిస్తున్నావు? నీవు ఎవరి బిడ్డగా జీవిస్తున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. లోకానుసారమైనటువంటి శక్తి మీద ఆధారపడుతున్నావా? దేవుని శక్తి మీద ఆధారపడుతున్నావా? లోకానుసారమైనటువంటి యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం ఆల్రెడీ పిల్లారా. ఏమంటాడు? లోకానుసారమైనటువంటి ఈ లోకములో జీవించేటువంటి వారిలో ఉండే శక్తి కంటే నీలో ఉన్నటువంటి శక్తి ఎన్నో రెట్లు గొప్పదని మనం గుర్తిస్తున్నామా? దౌర్భాగ్యం ఏంటంటే ప్రియులారా, దురదృష్టం ఏంటంటే ప్రియులారా, ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకొని, ఇంత శక్తిమంతుని మనం పెట్టుకొని, గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో ఆపినటువంటి దేవుని పెట్టుకొని, సాతానును గద్దించి పంపించినటువంటి దేవుని మనం పెట్టుకొని మనం పరిగెట్టేది ఎక్కడికి? మళ్ళా ఆ సాతాను దగ్గరకే. ఎంత దురదృష్టం ప్రియులారా, ఎంత దుర్మార్గం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకని? నీ దేవుని మీద నమ్మకం లేదా? నీ దేవుడి సర్వశక్తిమంతుడైన నమ్మకం లేకుండా బ్రతుకుతున్నావా? క్రైస్తవుడని చెప్పుకొని క్రీస్తు విరోధిగా బ్రతుకుతున్నావా? క్రీస్తు విరోధిగా బతకడానికి ఏమి చేయనక్కర్లా. నువ్వు చేసే పాడు పనులు చాలు, నీ అపవిత్ర జీవితం చాలు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? సర్వాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. నీ జీవితాన్ని ఈ శ్రమల కాలంలో మార్చుకో. నీవిప్పటి వరకు ఒకవేళ నీ శరీరం అనేటువంటి సాతానుతో ఆ అవసరాలతో బ్రతికావేమో, ఆ ఆనందాలతో బ్రతికావేమో, ఆ కోరికలతో బ్రతికావేమో, అది ఆనందం ఇస్తుంది అనుకున్నావేమో, అది శక్తి కలిగినటువంటిది అనుకున్నావేమో. ఈరోజు అంటున్నాడు, విడిచిపెట్టు, తనని విడిచిపెట్టు. ఇంకా ఎన్నిసార్లు యేసు ప్రభు నీ కోసం మరణించాలి సిలువలో? ఇంకా ఎన్నాళ్ళు నువ్వు సిలువ దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి మరలా వెళ్ళి ఆ బురదలోనే పడుకుంటావు, ఆ చీకటిలోనే బ్రతుకుతావు? ఈ శ్రమల కాలంలో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆ యేసయ్య ఇచ్చే శక్తి, ఫాదర్ నా శక్తి నాకు చాలట్లేదయ్యా. శ్రమల కాలం ప్రారంభమైన 4 రోజులకి నాకు ఒక కుర్రోడు ఫోన్ చేశాడు, స్వామి నా వల్ల గాటలేదు. వస్తాయి ప్రియులారా, విడిచిపెట్టాడు సైతానుడో. విడిచిపెడతాడా? నువ్వు శ్రమల కాలం అంతా దీక్ష తీసుకున్నావని, దీక్ష తీసుకోకుండా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నావని సాతానుడు ఏమన్నాడు? ఎల్లమ్మా ఎల్లు దేవుడి దగ్గర, నేను సాగనంపుతారా, అయ్యా రాయ్యా నిన్ను చేయబట్టుకొని తీసుకెళ్తానన్నా అంటాడా? ఆడు చేసేదే అదండి. నా శక్తి నాకు చాలదో, నా శక్తి నాకు చాలదు. ఒక కుర్రోడు ఉన్నాడండి, సుమారుగా 12, 14, 15 సంవత్సరాల వయసు. అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నలంతా గడగడలాడిపోతున్నాడు. ఎదురుగా 8 అడుగులు ఎత్తున్నాడు. మామూలు లేడు, రాక్షసుడిలాగున్నాడు. తొడగొట్టి సవాలు విసురుతున్నాడు. రాండ్రా చూసుకుందాం, రాండ్రా చూసుకుందాం అన్నాడు. కొన్ని వేల మంది ఉన్నారు, గడగడ వణికిపోతున్నారు. మీలో ఎవడైనా నన్ను చంపండి, నేను మీకు దాసోహం అవుతానన్నాడు. తొడగొడుతున్నాడు. మన ఇళ్ళ మధ్యలో కూడా తొడగొడతాడు. అవునండి, అర్థం కావాలని వాడుతున్నానండి. మేషాలు మెలుస్తాం, అదేంటో ఆ సమయం వస్తే లుంగి ఆగద కడతనే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ ఏంటో నాకు అర్థం కాదు. అది ఆ గొడవలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ బిగిస్తూనే ఉంటాడు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మరి ఏమో కూడా కొప్పాగదో ఓ మళ్ళీ ముడేస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ముడేస్తుంటుందండి. ఎందుకో మరి అర్థం కాదు. మరి ముడేస్తూనే ఉంటే సింగు దోపుతూనే ఉంటుంది గట్టిగా. రా మళ్ళీ మళ్ళీ అండి, అదేంటో అర్థం కాదు. మరి ఎందుకో అర్థం కాదు. రా రా చూసుకుంది ఏంటంట. ఆడు కూడా అదే చేశాడు. మళ్ళీ మళ్ళీ రోజుకు ఒకసారి వచ్చి ఎగదోస్తున్నాడు. సాతానుడు చేసే పనులండి ఇవి, అవునా కాదా? సాతానుడు రెచ్చగొడతాడండి, రెచ్చగొట్టే మాటలండి. నువ్వు చేతగానోడివి,
ఏమనుకోకండి అండి, ఈ వాక్యంలో ఈ రోజున మీకు కొన్ని మాటలు వాడుతున్నాడు, మీకు అర్థం కావాలి. ఏమంటాడు? నువ్వు కాదా? ఏం కాదా? మగోడి కాదా? వాడతలేదండి ఈ పదాలండి. నవ్వడం కోసం చెప్పండి, నవ్వకండి దయచేసి. నవ్వటం కోసం కాదండి నా ఉద్దేశం. మిమ్మల్ని ఏదో జోకులతో నింపి వెళ్ళిపోవటం కాదు. మన జీవితాలు ఇట్ట బతికి చచ్చినాయి. ఈ మాటలతో మనం సంతోషంగా ఉంటున్నాం. సిగ్గుపడాల్సిన మాటలండివి, సిగ్గుపడాల్సిన మాటలండివి. తల దించు. క్రైస్తవుల నోట్లో నుంచి రాకూడని మాటలు ఇవి. తపస్సు కాలంలో వీటి నుండి ఉపవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కుర్రవాడు ఎల్లు చూశాడు, ఒరే వీడెవడు ఎంత ఎత్తున్నాడు, నా జీవితంలో చూడలా. సహజంగా 6 అడుగులు, మహా అయితే 7 అడుగులు, 10 అడుగులు ఉన్నాడు ఏంటారు బాబు అనుకున్నాడు. అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్న ఏందన్నా మీలో ఒకళ్ళు వెళ్ళి పోరాడండి అన్న. అమ్మో మా వల్ల కాదురా, మా వల్ల కాదురా. సరే ఆ పోటీ పడేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏందయ్యా ఖాళీ కూర్చున్నా, వాడు మన ఊరోళ్ళని రెచ్చగొడుతున్నాడంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, ఆయన వెళ్ళి దాక్కున్నాడు. మరి నేను వెళ్ళి పోరాడతావు, రే నువ్వు పిల్ల కొంకవరా బాబు, నువ్వేం చేస్తావు? ఏమన్నాడు తెలుసా? నేను పిల్లవాడినే, నేను పిల్లవాడినే. ఏమంటాడు తెలుసా ఆ పిల్లవాడు? వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దావీదు నీవు కత్తి ఈటె బాకు గైకొని నా మీదకి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరిట నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి అయిన దేవుని పేరిట వచ్చితనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు ఎవరి పేరిట ఉండాలి? దేవుని పేరిట ఉండాలి. ఒకే ఒక దెబ్బ గురి చూసి కొట్టాడు. నీలో ఉన్న శక్తి అంత బలమైంది. చిన్న శ్రమ రాగానే ఓ గడగడ వణికిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. పరీక్షల దగ్గరకు వస్తే ఇంక చెమట్లో, ఎవరితో మాట్లాడదు, భయం. పరీక్షలు వస్తే ప్రియ బిడ్డ, నీలో ఉన్న దేవుడు నిన్ను దీవించే దేవుడు, నిన్ను పిరికి వాడిని చేసే దేవుడు కాడో, సర్వశక్తి సంపన్నుడో. దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చాడు. లోకానుసారం వ్యక్తులలో ఉండేటువంటి ఆత్మ కాదో. ఈ రోజున పౌలు గారు పిల్లారా చెప్తున్నాడు చక్కగా 8వ అధ్యాయంలో రోమాపత్రికలో, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడో. అందరూ చెబుతాం మరొకసారి, దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎదిరించువాడు ఎవడో. దేవుడు మన పక్షాన ఉండగా మనను ఎదురించువాడు ఎవడో. ఈ మాటను గుర్తుపెట్టుకోండి పిల్లారా. నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో బాధలు వచ్చినప్పుడు నేను ఎదిరించేవాడు ఎవడో కూడా లేడు. ఎఫెసీ పత్రిక 'ఎఫెసీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన యందు పనిచేయు శక్తి ద్వారా. ఏ శక్తి అంటండి? ఏ శక్తి? ఏ పని చేసే శక్తి? మన యందు పనిచేసే శక్తి, మన లోపల పనిచేసే శక్తి. మన యందు పనిచేసే శక్తి ద్వారా మనము కోరిన దానికంటే కూడా ఊహించిన దానికంటే నువ్వు ఊహించలేవు దేవుని యొక్క శక్తిని. నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎన్నియో రెట్లు అధికముగా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన యందు నివసించు
మన యందు నివసించు పనిచేసేటువంటి శక్తి ద్వారా మనం కోరిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఎన్నో రెట్లు అధికముగా ఇవ్వగలడండి ఆ శక్తి దేవుడు నీకు. ఎప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి నమ్మాల కదా, నువ్వు ఆ దేవుణ్ణి నమ్మాల కదా, ఆ దేవుని మీద ఆధారపడాలా కదా. నువ్వు ఎలాగున్నావు నీ జీవితంలో? చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే అయిపోయింది నా పని అంటున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, బిడ్డా నేను నీలో నిన్ను బలపరచటానికి, నిన్ను దృఢపరచటానికి నీ పక్కన ఒక శక్తిని ఉంచాను, అది నా యొక్క ఆత్మ. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవా, ఓ యేసు రాజా, తండ్రి, ఈనాడు మీరు మాకు నేర్పిస్తున్నారు. మా జీవితాల్లో శ్రమలు వచ్చినా కానీ, మా బతుకులలో శ్రమలు వచ్చినా కానీ మేము ఎడబాయక తండ్రి మేము అంటి పెట్టుకొని జీవించే కృపను మాకు దయచేయండి. మా శ్రమలలో, మా జీవితపు సవాళ్లలో, శోధనలలో ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉన్నటువంటి వాడవు, మమ్మ బలపరిచేటువంటి వాడవు, మమ్మ విడవనటువంటి దేవుడవు. ఈ లోకానుసారమైన వ్యక్తులలో ఉండే శక్తి కంటే కూడా నిన్ను నమ్మినటువంటి బిడ్డలలో ఉండే శక్తి ఎన్నో వేల రెట్లు గొప్పది అనే సత్యాన్ని మాకు నేర్పించావు తండ్రి. మాకు ఆ విశ్వాసాన్ని ఇవ్వండి, మాకు ఆ శక్తిని ఇవ్వండి, మాకు ఆ బలాన్ని ఇవ్వండి తండ్రి అని అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమగల తండ్రి, మహిమస్వరూపుడా, ఈనాడు నీ శిష్యులకు ప్రభువా నీ దివ్య రూపాన్ని చూపించావు, నీ దైవత్వాన్ని చూపించావు, నీ మహిమను చూపించావు తండ్రి. ప్రేమగల తండ్రి, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈ పాస్కా యుద్ధ కాలములో, ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలంలో తండ్రి మేమందరము కూడా నీ వెలుగును చూచులాగున మా శ్రమలలో, మా శోధనలలో, మా కష్టాలలో, మా సిలువలలో తండ్రి నిన్ను చూచి ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఎవరైతే మాలో భయంకరమైన వేదనలతో, భయంకరమైన శోధనలతో ఉన్నారో తండ్రి, వారి జీవితంలో మీ వెలుగును నింపండి నాయన, మీ శక్తిని నింపండి తండ్రి, మీ ఆత్మవర్షాన్ని వారి మీద కుమ్మరింప చేయండి తండ్రి. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, ఇక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నటువంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. బిడ్డా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను లేవనెత్తి నిన్ను బలపరచను దీవించే దేవుడను నీవనని పలికండి ప్రభువా. నీ యొక్క శ్రమలు ఇక ఎక్కువ రోజులు లేవు, నీ మహిమని, నా మహిమను నీకు ఇవ్వబోతున్నానని చెప్పండి నాయన. కన్నీటితో ఉన్న బిడ్డలేక కన్నీటిని తుడిచే దేవుడు నాయన, దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కని పలుకుతున్నాడు ప్రభువా. ఇదిగో ప్రభువా, దర్శన గ్రంథంలో పలుకుతున్నాడు ప్రభువా, ఎల్లరి కన్నీళ్లను తుడిచేటువంటి దేవుడవు నీవని పలుకుతున్నావు నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ప్రతి సమస్యకు మీరు ఒక పరిష్కారాన్ని, సమాధానాన్ని ఇచ్చి ప్రభువా నీ మహిమను వారి జీవితంలో నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు నీ గాయపడినట్టు హస్తంలతో తాకి స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నేను నిజమైన శాంతిని, సమాధానం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ముఖ్యంగా దీక్షాపరుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు దీక్షను స్వీకరించి పవిత్రంగా జీవిస్తూ ఉండగా వారు పాపములో పడకుండా ప్రభు, చెడు వైపు చూడకుండా నాయన, అదేవిధంగా క్రైస్తవులందరూ కూడా ప్రభు శ్రమల కాలంలో ఉండగా నాయన చెడుకు దూరంగా ఉండటానికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని, ఆత్మ బలాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి నాయన, మీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమ్మరింప చేయండి ప్రభువా. ఆత్మను మాపైకి పంపండి తండ్రి, దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.